నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిపై పడ్డటువంటి గులకరాయి డైరెక్షన్ను జేపీఎస్లు మార్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఎటువైపుకి తీసుకొచ్చి వదిలి పెడతారు? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. మరి జేపీఎస్లు జగన్మోహన్ రెడ్డిపై పడ్డటువంటి రాయి డైరెక్షన్ ఎటు తీసుకెళ్తున్నారు, ఎక్కడి దాకా తీసుకెళ్ళి వదిలేస్తారు? సో రాయి డైరెక్షన్ అనూహ్యంగా ఇటు పడితే వెళ్తుంది. ఇప్పుడు లాస్ట్కి ఇటు తిప్పినా కానీ అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. ఇది జేపీఎస్ల లక్ష్యం. జేపీఎస్ అంటే జగన్ పోలీస్ సర్వీసెస్. అందరు కాదు, కొంతమంది. అందుకే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తూ ఉన్నారో వాళ్ళనే జేపీఎస్లు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముద్దుగా పిలుచుకుంటుంది ఆ పేర్లని. అందుకే ఇప్పుడు జేపీఎస్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే, జేపీఎస్లు వాళ్ళు రాయిని, గులకరాయిని తెలుగుదేశం పార్టీ వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అది గులకరాయి, వేరే ఈ ఆ రాయి సిమెంట్ రాయి కాదు, గులకరాయి. అది ఫిక్సా? అది కూడా మార్చేయడం మొత్తానికి రాయి. ఓకే, సరే, ఆ రాయి ఏంటి అనేది వాళ్ళు చెప్పలే. ఇంకా వాళ్ళు చెప్తారా, లేకపోతే లాస్ట్కి అది రాయి కాదని చెప్తారో. అంటే గులకరాయి అంటున్నారు. ఒక్కొక్కసారి ఏమో ఆ టైల్స్ ఉంటాయి కదా, ఫుట్పాత్ మీద వాడేటువంటి ఆ టైల్స్ ముక్కలు అంటున్నారు. ఇంకొకరు ఏమో సిమెంట్, ఏదో సిమెంట్ బండ్ అంటున్నారు. రకరకాలు చెప్తున్నారు. మొత్తం మీద రాయి. ఎందుకంటే కాంతిరాణ్ చెప్పారు కాబట్టి, విజయవాడ సిపి కాంతిరాణ్ చెప్పాడు కదా, రాయి అయితే తగిలిందని చెప్పాడు ఆయన. సరే, ఇది యాక్చువల్గా అది జరగంగానే ఇమీడియట్గా వైసీపీ వాళ్ళు అయితే ముందే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేసారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మంచి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి చేయించాడు అని చెప్పి వాళ్ళైతే ముందే ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది, అసలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. సరే, ఇది ఎటు నుంచి ఎటు వస్తుందని అని ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు ముందుగానే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇమీడియట్గా జరగంగానే బయటకు వచ్చి ఫిక్స్ చేశారు కాబట్టి, ఓహో ఇదేదో మన వైపు తిప్పుతున్నారు ఈ రాయిని అని చెప్పి ముందే ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ చేశారు. ఏం చేశారంటే, మీరు దయచేసి ఆ కోడికత్తిని ఎన్ఐఏ చేసింది కదా, ఎన్ఐఏ విచారణ చేసింది కోడికత్తి వ్యవహారాన్ని 2019లో, దీన్ని సిబిఐ విచారించండి. సిబిఐ విచారించకపోతే ఇక్కడ జేపీఎస్లు కాస్త ఆ రాయిని మాగు చుడతారు. 2019లోనే ఈ విధంగా చేసి వివేకానంద రెడ్డి మర్డర్ను కూడా ఇలానే చేసి మా వైపు తిప్పారు. మా వైపు తిప్పి ఎన్నికల్లో గెలిచారు. సానుభూతి పవనాలు తీసుకొని, సానుభూతి క్రియేట్ చేసుకొని, సేమ్ ఇప్పుడు కూడా సానుభూతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాయిని మా వైపు తిప్పి, ఆ రాయికి మాకు ఈ సంబంధం, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు ఏంది, దాని వ్యవహారం ఏందో తేల్చండి మీరు అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఢిల్లీ వెళ్ళి నేరుగా సిబిఐని కోరారు. సిబిఐని కోరి జేపీఎస్లో ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఈ జేపీఎస్లో ఇంట్రాగేషన్ అంతా కూడా ఎలా ఉంటుందో మాకు తెలుసు. లాస్ట్కి తీసుకొచ్చి ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఆపుతారు ఇన్వెస్టిగేషన్ని. కాబట్టి మీరు సిబిఐ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని విచారణ చేపట్టండి అనేటువంటి రిక్వెస్ట్ పెట్టారు. సరే, వాళ్ళ రిక్వెస్ట్ అలా ఉంది. దానికి ఇంకా రెస్పాండ్ కావట్లా. సిబిఐ ఎంక్వైరీ అనేది డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ డిమాండే అది. కానీ ఇప్పుడు జేపీఎస్లు చేస్తున్నటువంటి ఇంట్రాగేషన్ ఏంటంటే, దాని మీద ఎన్నికల కమిషన్ కూడా పర్యవేక్షణ అయితే చేస్తుంది. కానీ బట్ అల్టిమేట్గా ఏంటంటే, క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయాల్సింది ఎవరు? పోలీసులే కదా. పోలీసులు ఏది చెప్తే అదే ఎన్నికల కమిషన్ కూడా నమ్ముతుంది. ఎన్నికల కమిషన్ వచ్చి ప్రత్యేకమైనటువంటి బృందాలను వేసి వాళ్ళైతే విచారణ అయితే చేయరు కదా. దాదాపు ఇప్పుడేమో వాళ్ళు ఆల్రెడీ కొన్ని బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఒక కొలీగ్ తీసుకొచ్చారు. సతీష్ని అయితే మొత్తం మీద అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపించారు. సతీష్ అలియాస్ సత్తి ఇప్పుడు గులకరాయి సత్తి అయిపోయాడు. అటు కోడికత్తి సీన్ లాగా గులకరాయి సత్తి అయిపోయాడు. ఈ గులకరాయి సత్తిని అయితే జైల్లో పంపించారు. ఇప్పుడు A1 అని ఫిక్స్ చేశారు. A1 అని ఫిక్స్ చేసిన తర్వాత A1, A2, A3, A4, A5, A6, A7 ఇవన్నీ ఉంటాయా? లేదంటే డైరెక్ట్గా A2 తోటి ముగిస్తారా? లేదంటే A3 అని పెట్టి మళ్ళీ బొండమ్మని ఫిక్స్ చేస్తారా? ఇలాంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇంకా ఇన్ఫినిటీ అది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లోనేమో ఏం చెప్పారు? రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా సతీష్ అనే అతను వేసాడు రాయి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. క్లియర్గా అఫీషియల్గానే పోలీసు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. సో అయితే ఆ రాయి వేసాడు, కానీ రాయి ఒకసారి ప్రయత్నం చేశాడు అక్కడెక్కడో సెంటర్లో, అక్కడ తగలలేదు.
అక్కడ మళ్ళీ వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చి ట్రై చేశాడు, అప్పుడు తగిలింది అని చెప్పి చెబుతున్నారు. 2 సార్లు ట్రై చేశారు, ఖచ్చితంగా ఇది హత్యాయత్నమేను, హత్యాయత్నం కాకపోతే 2 సార్లు ఎందుకు ట్రై చేస్తారు, ఆకుతాయి పని అయితే కాదు, హత్యాయత్నం అని చెప్పి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హత్య చేయబోయారు. గులకరాయి తీసుకొని కొడితే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన వాళ్ళు ప్రాణాలు పోయినది కాబట్టి ఇది హత్యాయత్నమే అని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి అతన్ని జైలుకి పంపించారు. అయితే ఇప్పుడు అతని చేత చేయించింది ఎవరు అనే దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చి దుర్గారావు అనే అతను అతన్ని మోటివేట్ చేశాడు అని చెప్పి ఆ దుర్గారావుని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఇప్పుడు ఆ దుర్గారావు ఏం చెప్పారు అని అంటే రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. పోలీసులు అయితే చెప్పలేదు, కానీ వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒక నాయకుడు చేయించమని చెప్పారు, అందుకే నేను చేయించాను అనేది దుర్గారావు చెప్తున్నాడు. సో దుర్గారావు సతీష్ చేయించాడు, సతీష్ ఏమో చేశాడు, దుర్గారావు చేయించాడు. దుర్గారావు వెనక ఒక పెద్ద కుట్ర ఉంది, అది బోండా ఉమ. ఆ తర్వాత బోండా ఉమ వెనక ఇంకొక కుట్ర ఉంది, చంద్రబాబు నాయుడు. సో ఇలా తయారు చేస్తున్నారు. సో అంటే ఇప్పటి వరకు కేసులు అనేకం పెట్టారు కదా చంద్రబాబు నాయుడు మీద. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు, ఫైబర్ నెట్ ఉంది, ఇంకేమున్నాయి చాలా, లిక్కర్ ఇది పెట్టారు, లిక్కర్ పాలసీ దాని మీద ఇంకా ఏదో పెడుతున్నారు, చాలా పెట్టారు. వాళ్ళ కేసులు కూడా ఎన్ని ఉన్నాయి మా దగ్గర, మీరు ఎన్ని కేసులు పెట్టారు మాకు చెప్పండి, మాకు తెలియదు అని చెప్పేసి డీజీపీని కూడా అడిగారు. డీజీపీ అడిగితే డీజీపీ రెస్పాండ్ కాల. లాస్ట్ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు సీరియస్ ఒక హెచ్చరిక చేస్తే అప్పుడు ఇచ్చారు. సో కాబట్టి ఎన్ని కేసులైనా పెట్టచ్చు. సో ఇప్పుడు ఆ కేసులో బహుశా A1, A2, A3, A4, A5 ఇలా రావచ్చు. A1 కింద సతీష్ ఎలా పెట్టారు, A2 కింద దుర్గారావు, A3 కింద బోండా ఉమ, A4 కింద అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఉన్నాడు కదా కేసినేని చిన్ని, A5 కింద చంద్రబాబు నాయుడు, A6 కింద లోకేష్, A7 కింద ఆ పార్టీ ఆఫీసులో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు, A8 కింద పవన్ కళ్యాణ్, A9 కింద. అంటే వీళ్ళందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే గులకరాయి వేయమని చెప్పారా, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్కా? అది ఇప్పుడు వస్తున్న లీక్ ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వెల్లంపల్లి శ్రీనివాస్ కేస్తే మనకి సింపతి వస్తుంది, ప్లస్ కమ్యూనిటీ పరంగా కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ని టార్గెట్ చేయండి అని చెప్పి వైసీపీలో ఉండేటువంటి కొంతమందే అతనికి డైరెక్షన్ ఇచ్చి చేయించారనేది ఇంకొక వర్షన్ కూడా వినపడుతుంది. కానీ అది నిజమైనప్పటికి కూడా దాన్ని అయితే బయట పెట్టే అవకాశం లేదు పోలీసులు, ఎందుకంటే అక్కడ ఇంట్రాగేషన్లో మెయిన్ జేపీఎస్లు ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ చెబుతుంది. కాబట్టి అక్కడ జేపీఎస్లు ఉన్నంతకాలం ఒకవేళ అది నిజమైనప్పటికీ కూడా ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ బయటికి చెప్పరు. ఇక్కడ వీళ్ళందరినీ ఎంతమందిని పెట్టాలి అనేది ఆలోచిస్తున్నారు ఆ కేసులో. అంటే వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు ఎవరిని, జగన్మోహన్ రెడ్డి హత్య చేయడానికి అనేటువంటిది ఒక పెద్ద ఫైల్ బిల్డప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే దుర్గారావుని నిన్న యాక్చువల్గా అరెస్ట్ చూపించలేదు, అదుపులో ఉన్నాడు, ఆల్రెడీ 2 రోజుల నుంచి అదుపులో ఉన్నాడు. సో ఆయన ఏం చెప్పాలనో అనేది కూడా వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు వాళ్ళు చెప్తే అప్పుడు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు సతీష్ని అయితే పెట్టారు. సో ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి రకరకాల మలుపులు తిరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అసలు బూమరాంగ్ అయింది. అది యాక్చువల్గా రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి, సానుభూతి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేశారు దీని వెనక అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. వాళ్ళు నిజంగా అది చేస్తే కనుక అది బూమరాంగ్ అయింది. పబ్లిక్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడు కోడికత్తి, ఇప్పుడేమో కోడికత్తి 2.0 అంటున్నారు. సో కాబట్టి ఇది కోడికత్తి 2.0 కిందనే పబ్లిక్ తీసుకున్నారు. దీంతో అడ్వాంటేజ్ లేదని చెప్పి తెలుసుకున్నటువంటి వైసీపీ అధిష్టానం ఐపాక్ వాళ్ళని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. మీరు చెప్పబట్టే కదా ఇది చేసింది, ఇది బూమరాంగ్ అయింది అనేది యాంగిల్లో. సో మొత్తం మీద ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ వైపు ఈ జేపీఎస్లు తిప్పేటువంటి అవకాశం ఉందనేది తెలుగుదేశం పార్టీ చాలా ప్రగాఢంగా విశ్వసిస్తుంది. మరి దుర్గారావు ఏం చెప్పారనేది అఫీషియల్గా పోలీసులు చెప్తే తప్ప అసలు దీని మొత్తం వ్యవహారం A1 బోండావమ్మ ఆగిపోతుందా, A1 చంద్రబాబు దగ్గరికి వస్తుందా, లేదంటే A1 లోకేష్ దగ్గరికి వస్తుందా, A1 భువనేశ్వర్ దగ్గరికి వస్తుందా, లేదంటే A1 బ్రాహ్మణ్ దగ్గరికి వస్తుందా, లేదంటే A1 నుంచి ఇంకా ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో వాళ్ళ మనవాడు కూడా ఉన్నారు కదా, ఆ పేరు కూడా వస్తుందా అనేది చూడాలి.
అవును. సో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఆ గులకరాయి దాడికి సంబంధించి మొదటి నుంచి చాలా స్టోరీలు వింటూనే ఉన్నాము. సో ఫైనల్లీ ఇది నిజం అనేది ఇంకా తేల్చలేదు. అది ఎప్పుడు తేలుతుందో అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.